మన ప్రభు మన రక్షకుడైన యేసు ప్రభుల వారి పేరిట ది లాస్ట్ అవర్ కడవరి గడియ బైబిల్ స్టడీ గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నానండి. దేవుని మహాకృప మరలా నన్ను బలపరిచి మీ యందు దేవుని యొక్క ప్రత్యక్షతను బయలుపరచబడుతున్న రీతిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ, మీరు మీ ప్రార్థనలు యందు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ, ఈ బైబిల్ స్టడీ మీకు ఆత్మీయ మేలులకై ఇదిగో ఒక మనోనేత్రము వెలిగించబడిన స్థితిలోనికి నడిపిస్తున్నాయి అనే సాక్ష్యాలు విన్నప్పుడు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నానండి. ఇంకను మీ ఆత్మీయ జీవితమునకు, ఆత్మీయ ఎదుగుదలకు ఈ బైబిల్ స్టడీ ఉపయోగపడాలని నా ప్రయత్నము. ఒకటే ప్రయత్నం ఏంటి? ఈ బైబిల్ స్టడీ మీకు ఏదో ఆశీర్వాదాలు రావాలి, మీరు ఏదో తెలుసుకోవాలని కాదు. ఒకే నిరీక్షణ ఏంటంటే రేపు ఆయన ఎదుట మనం నిలవబడాలి, తప్పించుకొని మనము ఆయన ఎదుట శక్తి కలిగి నిలబడాలి అనే ఒక కోరికతో బ్రతుకుతున్న వారికే ఈ బైబిల్ స్టడీస్. చూడండి, నిన్నటి దినాన 2 days బ్యాక్ 2-fold హెల్ అని పెట్టాను. 2 నరక పాత్రులు అనే ఒక అంశము నేను చెప్పి పెట్టడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం చెప్పమని వాట్సాప్ గ్రూప్లో పెట్టానండి. చాలా తక్కువ మంది దానికి స్పందించారు. నాకు తెలుసు మీ బిజీ షెడ్యూల్లో ఉన్నారు అని, అయినప్పటికీ అది చూసి కూడా స్పందించలేని స్థితిలో ఉన్నారు. చూడండి, ఇది అందరి కోసం కాదు, చాలా కొద్ది మంది కోసం, లిమిటెడ్ పీపుల్. దీంట్లో సేవకులు ఉన్నారు, కొంతమంది విశ్వాసులు ఉన్నారు, కొంతమంది చదువు అంతగా అంటే ఫోన్స్ వాట్సాప్ వాడలేని స్థితిలో అంటే స్పందించలేని స్థితిలో వారు కూడా ఉన్నారు. నేను వారి గురించి మాట్లాడలే, కానీ ఈ బైబిల్ స్టడీ ముఖ్య ఉద్దేశం ఏంటో మీకు మరలా చెప్పాను. ఏంటంటే ఆయన ఎదుట మనం నిలబడాలి. ఆయన వస్తున్నాడు. సిగ్గుపడనక్కరలేని ఒక వధువు జ్యేష్ఠ సంఘముగా ఆ రాకడలో ఎత్తబడాలి. సో ఆ ఎత్తబడడానికి కావలసిన ఉపదేశ వర్తమానాలు లోతైన కోణములో ధ్యానించడానికి బైబిల్ స్టడీస్. అయితే దీంట్లో నాకు తెలిసిన చాలామంది నేను యాడ్ చేయలేదు, కొద్ది మందినే యాడ్ చేశాను. వారు ఎవరంటే, ఉపదేశాలు విని వారు బలపరచబడాలని ఆశ కలిగింది నాకు. వాళ్ళు వింటే బాగుంటుంది అనే ఆశ కలిగిన వారిని కొంతమంది యాడ్ చేశాను. కొంతమంది వీరు వింటే అనేకులకు ఈ సువార్త అంటే చాలాసార్లు చెప్పాలని ట్రై చేశాను, బట్ సమయం కుదరలేదు. అలాంటి వాళ్ళని కూడా నేను ఈ గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. కొంతమంది ఏమో నామకార్థ భక్తి చేస్తున్నట్లు నాకు కనబడ్డది. వాళ్ళు వింటే వారు మారు మనసు కలుగుతుంది వాళ్ళు అని ఆశ కలిగి కొంతమందిని నేను జాయిన్ చేశాను, కొంతమంది సంఘస్థులు. చూడండి, మరలా చెప్తున్నాను, ఒక ఉపమానం ద్వారా నేను మిమ్మల్ని బలపరుస్తాను. చూడండి, యేసు ప్రభుల వారు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు, ఒక స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతన్ని చూస్తూ ఉన్నాడంట. ఒక 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, యేసు ప్రభుల వారు అతన్ని గమనిస్తూ ఉన్నాడు. గమనించి ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని అడిగాడు యేసు ప్రభుల వారు అతన్ని. అతడు అంటాడు, ఇదిగో అక్కడ నీ ఎదుట ఒక కోనేటి ఉంది కదా, ఆ కోనేటిలో ఉన్న నీళ్లు దేవదూతలు కదిలిస్తారు. ఆ కదిలించబడిన ఆ సమయం ముందే ఎవరైతే మొదట దానిలో దుంకుతారో వారు స్వస్థత పొందుకుంటారని యేసు ప్రభుల వారికి సువార్త చెప్తున్నాడు అతను. అప్పుడు యేసు ప్రభుల వారు అంటారు, ఇదిగో దేవదూతల కంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు నీ ఎదుట ఉన్నాడు, లేచి నీ పరుపెత్తుకో అన్నాడు. అప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆశ్చర్యకారంగా ఏంటంటే, ఇదిగో అతడు స్వస్థత నొందాడు. అతడు స్వస్థత నొందడానికి గల కారణం ఏంటో మీరు చెప్పండి.
ఎవరైనా చెప్పగలుగుతారా? అతడు స్వస్థత నొందడం గల ప్రాముఖ్యమైన కారణాలలో ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, మొదట అతడు స్పందించాడంట. ఆమేన్, హల్లెలూయా. చాలా విశ్వాసులకు నేటి దినాలలో స్పందన కరువైంది. స్పందించడం అనేటిది ఒక దైవికమైన గుణము. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా వినండి. ఇప్పుడు మనం ఒక చేపల మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఒక చేప బ్రతికి ఉంది, ఒక చేప బ్రతికి లేదు అని ఎలా కనుక్కుంటాం చెప్పండి? ఒక చేప స్పందిస్తూ ఉన్నప్పుడు, అంటే అటు ఇటు కదిలినప్పుడు అది బ్రతికి ఉంది, జీవము కలిగి ఉంది అని గ్రహిస్తాం. ఇంకో చేప తనలో స్పందన లేనప్పుడు అది చనిపోయిన చేప అని గ్రహిస్తాం. అలాగే దేవుడు తన సంఘానికి ఒక పేరు పెట్టాడంట. ఏంటి ఆ పేరు అంటే, జీవము కలిగిన దేవుని సంఘము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంఘానికి మనిషిని ఉన్న జీవం కాక ఇదిగో ఆయన జీవం పోశాడు. ఆమేన్. అందుకనే ఆయన జీవము పోసి కొన్న సంఘం. దీనికి ఆయన జీవముని ఇచ్చాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ప్రాణము ఉన్న లోక సంబంధమైన ప్రాణమున్న చేపని అంత స్పందిస్తుందే. మనము దేవుని ఆత్మ కలిగిన వారం. దేవుని ఆత్మకు ఇంకొక పేరు ఉంటే ఏంటి అంటే, సులువుగా లోబడు ఆత్మ. అనగా సులువుగా స్పందిస్తుందంట ఆత్మ. ఈ గ్రూప్ ఏదో వ్యూస్ కోసమో లేనట్లయితే ఏదో నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటే ఒక పేరు కలుగుతుందో అనే ఒక పిచ్చి ఆలోచనలు అయితే నాకైతే లేవండి. నేను మరలా చెప్తున్నాను, ఇది కేవలం రాకడకు సిద్ధపడాలనే ఆలోచన చేత ఉన్నవారికి మాత్రమే, స్పందించే కృప కలిగిన వారికి మాత్రమే. మీకు అలాంటి ఉద్దేశం లేనట్లయితే దయచేసి మీరు గ్రూప్ని లెఫ్ట్ అయిపోగలరు. నేను తీస్తే బాధపడతారు కాబట్టి నేను మీకు ప్రేమతో విన్నపం చేస్తున్నాను. దయచేసి గ్రూప్ లెఫ్ట్ అయిపోండి. మీరు స్పందించలేను, నాకు ఈగో ప్రాబ్లం అవుతుంది నేను స్పందిస్తే. సరే, చదువుకోలేని వారి పరిస్థితి నాకు తెలుసు కాబట్టి వారి స్పందన నేను కోరను. రెండవది, చూసి కూడా ఇగ్నోర్ చేస్తా ఉన్నారు చూసారా, అది అసలు భరించాను నేను. రాను రోజుల్లో చాలా లోతైన కోణంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం కాబట్టి ఆ కోణంలో ఉన్న వారే ఆ కోణంలో లోతుగా వెళ్ళాలి. నేను చెప్పేటి వారికి అర్థం కావాలంటే స్పందించు ఆత్మ కలగాలి. స్పందించు ఆత్మ ఉంటేనే నేను చెప్పేటివి అర్థమవుతాయి. కాబట్టి దయచేసి నేను పెట్టే ప్రతి పోస్ట్కి స్పందించమన్నట్లే కదండి. 2-fold హెల్ ఎంతమందికి అర్థమైంది? నరకం ఎలా ఉనికిలోనికి వచ్చింది, రేపు భూమి మీద రెండంతల నరకం ఎలా రాబోతుంది అని చెప్పిన ఆ మెసేజ్ మీకు ఎంతవరకు అర్థమైంది? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపాలని నేను చెప్పినప్పుడు స్పందించలేకపోయాను. సో దయచేసి మరలా చెప్తున్నాను, మీకు ఇబ్బందిగా ఉంటే నేను ఐ డోంట్ వాంట్ టు రెస్పాండ్, నేను రెస్పాండ్ అవుతే ఏమనుకుంటారు అనే ఆలోచనలు మీరు ఉన్నట్లయితే, అది సేవకులైనా విశ్వాసులైనా, మీరు వింటే బాగుపడతారు అనుకున్నాను. మీరు వింటే, లోతైన విషయాలు వింటే సంఘానికి మీరు ఒక కొత్త కోణంలో ఉపదేశం చెప్తారేమో అని ఆశపడ్డాను. అది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. సో మీ అంత మీరు లెఫ్ట్ కాండి. లేదు, దేవుడిచ్చు ఆ మారు మనసు మీరు కలిగినట్లయితే స్పందించగలరని ప్రేమతో మిమ్మల్ని విన్నపం చేసుకుంటున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. సరే, మన అంశం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. వేయబడిన సింహాసనమునకు 6 మెట్లు కలవు. మొదటి మెట్టు మారు మనసు. మారు మనసు అనే శీర్షికలో 6 అంశాలుగా నేర్చుకున్నాము. 6వ అంశం, శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు నిశ్చయంగా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. శాస్త్రుల నీతి, పరిశీలన నీతి ఏంటి అనే భాగాలలో 6 భాగాలు నేర్చుకున్నామండి. నేడు 7వ భాగంగా మత్తయి సువార్త 23:32 వచనం. ప్రవక్తల సమాధులను కట్టించు శృంగారించుచున్న నీతిమంతులు. ఒకసారి నేను వాక్యం చదువుతాను, మళ్ళీ వినండి. మత్తయి సువార్త 23:32 వచనం.
23, 29 నుంచి అవుతాను చూడండి. మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. అప్పుడు యేసుప్రభుల వారు అంటారండి, అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారు కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనిచున్నారు కదా. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి అని మాట్లాడుతూ 34వ వచనం, 34, 35 చూడండి. మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారితో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీరు మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణముల నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జక్రయ రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం మీ మీదికి వచ్చును. ఈ వాక్యము విన్నప్పుడు చాలా భయమేసింది, చదివినప్పుడే చాలా భయమేసిందండి నాకైతే. ఈ వాక్యము చాలామందికి అర్థం కాని విషయం ఇది. చూడండి, దేవుడు ఆత్మదేవుడే మనకు సహాయం చేయను గాక. ఆమేన్. అక్కడ యేసు ప్రభుల వారు మాట్లాడిన ఒక ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ప్రశ్నగా మీ ముందుకు తీసుకొస్తా చూడండి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన జకరయ రక్తము వరకు అని యేసుప్రభులు వారు మాట్లాడతారు. వీరు ఎలాంటి నీతిమంతులనంటే, ఇదిగో వీరి యుద్ధకంట ప్రవక్తలని వీరి యుద్ధకు అనంట దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకొచ్చిన సేవకులు వస్తే అంటే వీరు వారిని చంపుతా ఉన్నారంట. వీరు చంపి సమాధులు కట్టి ఆ సమాధులని వీరు అలంకరిస్తూ ఉన్నారంట. అంటే సున్నము చేస్తూ ఇదిగో ప్రతి ఏటేటా వీరు మా ప్రవక్తలు అని అంటున్నారంట. అసలు వారిని చంపింది ఎవరంటే వారి పితరులే. మా పితరులు చంపారు, మేము ఆ కాలంలో ఉంటే మేము గ్రహించి మేము వారిని చంపకపోదుము అని అంటే యేసుప్రభు వాళ్ళు అంటున్నారు. ఇదిగో మీరు అలా అనడం ద్వారా ఏమంటున్నారో తెలుసా? ఇదిగో మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనిచున్నారు. ఏమని? మీరు ప్రవక్తలను చంపిన వారి పిల్లలు అని. చూడండి, సంఘమునకు గొప్ప హింస కలిగినది. ఎందుకు కలిగింది, ఎలా కలిగింది అని అంటే ఇది బయట నుంచి కలగలేదు అని యేసుప్రభులు వారు మాట్లాడుతున్నారు. చూడండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. యేసుప్రభుల వారు సమాధానము చెప్తూనే, ఆయన ఉపదేశం చెప్తూనే వారితో మాట్లాడుతూ ఉండగానే ఒక విచిత్రమైన ప్రశ్న వేస్తాడు. ఏంటి అని అంటే, ఏమని మాట్లాడతారు అని అంటే, నీతిమంతుడైన హేబేలు రక్తమును మీ పితరులు చంపారు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు చూడండి. 37, 23, 37లో ఏముందో, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉండినదానా అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యము చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ ఉంటేనే ఇది అర్థమవుతుందండి, లేకపోతే అర్థం కాదు. చూడండి, యేసుప్రభుల వారు అక్కడ వాడిన 2 పదాలను మీ ముందుకు నేను పెడతా చూడండి. నీతిమంతుడైన హేబేలు అని మాట్లాడతాడు. అయితే నీతిమంతుడైన హేబేలును చంపారు కదా, అది ఎందుకు చంపారో మనకు తెలుసు. ఎందుకు? కయ్యను ఆ కక్షతో చంపేశాడని మనం నేర్చుకుని ఉన్నాం. కానీ యేసుప్రభుల వారు నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన జక్రయ రక్తము వరకు
మీ తలల మీద ఉందని మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ 23:32 ఇలా మాట్లాడుతున్నారు చూడండి. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి అంటున్నాడు. అంటే ఏంటి అంటే పితరుల పరిమాణం అంటే మెజర్మెంట్. దేవుడు ఒక మెజర్ చేస్తూ ఉన్నాడంట. వీరు ఎంతమందిని చంపుతా ఉన్నారో ఆ మెజర్మెంట్ కొలత పూర్తి కావాలి అని మాట్లాడుతున్నాడు. అని అంటే పలానా హేబేలును చంపింది ఎవరు, పలానా జకరయ్య గారిని చంపింది ఎవరు అని అంటే వీరు క్రైస్తవులు, వీరు క్రిస్టియన్స్, వీరు దేవుని నమ్ముకున్న బిడ్డలే అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలు ప్రవక్తలను, సేవకులను ఎందుకు చంపుతారు? ఎందుకు వారు గ్రహింపు లేదా అని ఒక ప్రశ్నకు ఒక చోటు ఇలా రాయబడ్డది చూడండి. 2వ తెస్సలోనికలు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తూ ఇలా మాట్లాడతారు. 2వ అధ్యాయము 7వ వచనం, 2 Thessalonians 2:7. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ధర్మ విరోధి సంబంధమైన ఒక మర్మము క్రియ చేస్తూ ఉందంట. ఎక్కడ క్రియ చేస్తుందయ్యా అని అంటే అక్కడనే 2వ తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆ ధర్మ విరోధి సంబంధమైన క్రియలు చేస్తూ ఉంటుంటే వానిని అడ్డగించినది అని రాయబడి ఉంది చూడండి. 2వ తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2:6 నుంచి చదువుతా చూడండి. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాణిని అడ్డగించున్నది గుర్తుపెట్టుకోండి. ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధి సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఆ ధర్మ విరోధి మర్మము క్రియ చేస్తూ ఉందంట, కానీ అది ఎవరికి అర్థం అవ్వట్లేదంట. అది అర్థం కావాలంటే ఇద్దరు వెళ్ళిపోవాలంట. ఎవరు వారు అని అంటే, మొదటిది అడ్డగించుచున్నది అంటే అడ్డగించుచున్నది అను ఒకరు, రెండవది అడ్డగించుచున్నవాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరిని స్త్రీ సంబోధిస్తున్నట్టు అడ్డగించుచున్నది అని మాట్లాడితే ఇంకొకరు పురుషుని సంబోధిస్తున్నట్టు అడ్డగించుచున్నవాడు అంటున్నారు. చూడండి, అడ్డగించుచున్నది ఎవరు అని అంటే సంఘము. ప్రైజ్ ది లార్డ్. అడ్డగించువాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. వీడు బయలుపరచబడాలి, వీడు ఏంటిదో సర్వ సమాజానికి తెలియాలి, లోకమంతకి తెలియాలి అని ప్రయత్నపడుతూ ఉంటుంటే సంఘము ప్లస్ పరిశుద్ధ ఆత్మ దేవుడు వీడిని అడ్డగిస్తూ ఉన్నాడంట. ఎందుకు అడ్డగిస్తున్నాడు అని అంటే ఎందుకు అడ్డగిస్తున్నాడంటే రానున్న రోజులు మీకు ఒక లోతైన కొనను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దామండి. సమయం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి. క్రీస్తు విరోధి ధర్మ విరోధి యొక్క మర్మము బయటికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘము వీని అడ్డగిస్తూ ఉందంట. వీని బయటికి రానియకుండా అడ్డగిస్తూ ఉన్నారంట. ఏంటి ఆ ధర్మ విరోధి మర్మము అని అంటే చూడండి, 20 మత్తయి సువార్త 24:15 వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. ఏంటి ఆ ధర్మ విరోధి మర్మము అని అంటే ఇదిగో నాశనకరమైన ఒక హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుంటుందంట. పరిశుద్ధ స్థలము రేపు లిటరలీ జరిగేదంటే
కనులారా చూసేది ఏంటి అని అంటే, రేపు యెరూషలేములో అబద్ధ క్రీస్తు అనబడిన వాడు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేసి వాడు శాంతి ఒప్పందం చేసుకుంటాడు కదా, దాని గురించి యేసు ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. అది జరగడానికి సంఘము పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అడ్డగిస్తున్నాడు చూడండి. అది లిటరల్లీ రేపు జరగబోతున్న కార్యము. కానీ ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఆత్మ ద్వారా అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడే అది క్రియ చేయుచున్నది సంఘములో అని మాట్లాడుతున్నారు. ఏంటి ఆ క్రియ అంటే, నాశనకరమైన హేయ వస్తువు ఏంటి? ధర్మ విరోధి వాడంట పరిశుద్ధ స్థలములో ప్రవేశించేశాడంట. ఆ నాశనకరమైన వాడు, ధర్మ విరోధి సంఘంలో ఎలా ప్రవేశించాడు చూడండి. అబద్ధ క్రీస్తు రేపు రాబోతున్నాడు, రేపు ఒక మనిషి రూపంలో రాబోతున్నాడు, వాడే శాంతి ఒప్పందం చేస్తాడు, ప్రపంచానికి శాంతి వాడే తీసుకొస్తాడు అని అందరూ అలాగే చూస్తున్నారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు ఆత్మ ద్వారా ఇలా మాట్లాడుతున్నారు. చూడండి, ఒక చోట ఇలా రాయబడి ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. ఎలా అనగా వచ్చినవాడు మేము ప్రకటింపని అని 3 విషయాలు అక్కడ చెప్తారండి. చూడండి, చాలా జాగ్రత్త, తర్వాత చదువుకోండి. మొదటగా యేసుని ప్రకటించారంట, రెండవదిగా ఆత్మని ప్రకటించారంట, మూడవదిగా సువార్తను ప్రకటించారంట. దీంట్లో ఏముందండి? వారు ఆత్మను, సువార్తను, యేసుని ప్రకటించారు కదంటే, పౌలు గారు అక్కడ నొక్కిపడుతూ మాట్లాడతారు. ఇదిగో, ఎలా అనగా వచ్చిన వాడు మేము ప్రకటింపని మరి యొక్క యేసును అంటాడు, మరి యొక్క ఆత్మను అంటాడు, మరి యొక్క సువార్తను వారు ప్రకటన చేశారంట. అసలు యేసు అంటే పౌలు గారు అపోస్తులు చేసిన ఆ సువార్త కాక, అపోస్తులు పరిచయం చేసిన సిలువ విబడిన క్రీస్తు కాక, ఇదిగో పరిశుద్ధాత్మ కాక, ఏ ఆత్మని వారు ప్రకటన చేశారంట చూడండి ఒకసారి. రెండవ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం ఒకసారి. దానికంటే ముందు ఒకటి చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం చూడండి. వేరొక ఆత్మ ఏంటి అంటే, యేసు ప్రభువుల వారు 2 ఆత్మల గురించి ఆయన పరిచర్యలో చెప్తారు. ఏంటి అని అంటే, మొట్టమొదటిదిగా చూడండి, అబద్ధ ప్రవక్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చుటకి గొప్ప సూచక్రియలు మహత్కార్యంలో కనపరిచెదరు. ఈ మాట కొద్దిగా ఆగి చదివితే అక్కడ అన్న మాట ఏంటంటే, అబద్ధ క్రీస్తులను అని మాట్లాడతాడు. అదేంటండి? అబద్ధ క్రీస్తు ఒకడే కదా, కానీ అక్కడ మల్టిపుల్ అని మాట్లాడతారు. ఒకరి కాదు, చాలామంది అన్నట్టు మాట్లాడతారు. అబద్ధ క్రీస్తులను అని మాట్లాడతారు. రెండవ యోహాను అంటే యోహానుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్కు అనుకుంటా, ఒకసారి చూద్దామండి. క్షమించాలి. మొదటి యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తు విరోధి, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని మాట్లాడుతున్నారు. యేసు ప్రభువుల వారు మాట్లాడిన 2 ఆత్మల గురించి, మొదటి ఆత్మ ఏంటంటే అబద్ధ క్రీస్తు ఆత్మ, రెండవది క్రీస్తు విరోధి ఆత్మ. ఈ రెండింటికి తేడా మీకు సంఘానికి తెలియాలి. ధర్మ విరోధి మర్మం ఏంటిదో మీకు సాధ్యమైతే సమయము ఉన్నట్లయితే తొందరగా చెప్తా, లేనట్లయితే రానున్న రోజుల్లో మనం పూర్తిగా ధ్యానిద్దాం ఆత్మ ద్వారా. మొదటిది క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి మొదటిది, రెండవది అబద్ధ క్రీస్తులు. చూడండి, క్రీస్తు విరోధికి అబద్ధ క్రీస్తుకి తేడా ఏంటంటే, క్రీస్తు విరోధి అంటే స్పష్టంగా తెలుస్తుంది అంటే వీడు క్రీస్తుకు విరోధి కలిగిన వాడు. వీడు ఎక్కడుంటాడంటే సంఘమునకు బయట,
సంఘ బయట సభలు జరుగుతున్నప్పుడు, సువార్త జరుగుతున్నప్పుడు సేవకులను హింసిస్తున్న వాడు ఎవరు అంటే క్రీస్తు విరోధి ఆత్మలు కలిగిన వారు. వీడొక్కడు కాదు, చాలామంది వీరు అంటే సంఘాన్ని హింసిస్తూ చంపుతా ఉన్నారు. కానీ యేసు ప్రభుల వారు మాట్లాడుతుంది రెండవ వాని గురించి ఏంటంటే అబద్ధ క్రీస్తులు. వీరు ఎవరోనంటే సంఘంలో ఉన్నవారు. వీరిని గుర్తించడము చాలా కష్టము. చూడండి, యేసు ప్రభులో లాగానే వాడు ఏమై ఉన్నాడు, వెలుగు ధరించుకొని వచ్చినాడంట. యేసు ప్రభులాగానే వాడు కూడా వెలుగు ధరించుకొని వచ్చాడంట. అందుకని పౌలు గారు ఏమంటారంటే వాడిని వెలుగుదూత అని ప్రకటించాడు. అంటే ఇదిగో వీడు సంఘములో క్రీస్తు వలె వచ్చాడు, కానీ వీడు అబద్ధ క్రీస్తు. వీడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రవక్తలను, సంఘంలో ఉన్న సేవకులను, ఏర్పాటున్న వారిని చంపుతూ వస్తున్నాడంట. వీడు సంఘమును చంపుతూ వస్తూ ఇదిగో మేము దీని అర్థమయ్యే భాషలో మీకు నేను పౌలు గారిని ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా. చూడండి, పౌలు గారు ఒక చోట ఇలా మాట్లాడతాడు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, నా పితరుల పారంపర్య ఆచారముందు విశేష ఆసక్తి గలవాడని అని మాట్లాడతాడు. అంటే ఇదిగో నేను యవ్వన కాలం ముందున్నప్పుడు నా వయసులో వారు చాలామంది ఉన్నప్పటికీ ఇదిగో నేను మాత్రము నా పితరుల పారంపర్య ఆచారముందు విశేష ఆసక్తి గలవాడని ఉన్నాను అంటాడు. ఏంటి ఆ విశేష ఆసక్తి, ఆ పారంపర్య ఆచారం ఏంటంటే మునుపు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనై ఉన్నాను, నా గురించి మీకు తెలుసు కదా అంటాడు. దూషకుడు, హింసకుడు, హానికరుడు దేనికై ఉన్నాడు ఇతను అంటే సంఘానికి. అప్పుడు సంఘాన్ని హింసించారంట వీరి పితరులు. సంఘాన్ని హింసించడానికి కొంతమంది యవనస్తులని ప్రోత్సహించాడనంట. సంఘాన్ని చంపడానికి కొంతమందిని కొంతమందిని లేపట్టి ఇదిగో వీరు దేవునిని దూషిస్తున్నారు, వీరు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని వాళ్ళకు విరుద్ధంగా వీరిని లేపి వాళ్ళ ప్రవక్తలను, దేవుడు పంపిన అభిషేక్తులను చంపిస్తూ వచ్చారంట. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో వారు చేసింది, ఆ చంపింది ఎవరో కాదు, ఇదిగో మీలో ఉన్న అబద్ధ క్రీస్తు. మీలో క్రీస్తు విరోధి ఎప్పుడు బయట ఉంటాడండి. చాలా జాగ్రత్తగా వినండి. క్రీస్తు విరోధిని ఈజీగా గుర్తుపట్టవచ్చు, కానీ అబద్ధ క్రీస్తుని గుర్తుపట్టడం చాలా కష్టం. అందుకనే ధర్మ విరోధి మర్మం అంటే ధర్మ విరోధి అంటే ఏంటంటే ధర్మానికి విరోధి వీడు, అంటే న్యాయానికి విరోధి వీడు. వీనిలో న్యాయము అంటూ ఏదీ లేదు. అక్రమము చేస్తాడు వీడు, అక్రమముగా న్యాయంగా ప్రవర్తించాడు. ప్రైజ్ ది లార్డ్. అబద్ధ క్రీస్తు సంఘాలని చెరపడుతున్నాడు. రేపు ఎప్పుడో వస్తారని కాదు, పరిశుద్ధ స్థలములోనికి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి ఇదిగో పరిశుద్ధులని సంఘాలలో ఏర్పాటులో అని హింసిస్తూ ఉన్నారు. చాలా సంఘాలలో చూడండి, ఇదిగో ఉపదేశము, దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటుంటే చూడండి, మన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలు ఎంత చక్కగా మాట్లాడతారో. 2వ తిమోతి 4వ అధ్యాయము 2 నుంచి చదువుతా వినండి. నేను ఆనబట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. అనగా ఏంటి? సేవకులను దేవుడు ఏర్పరచాలి కదా, అలాంటి వారు మాకొద్దు. ఇదిగో దేవుని వాక్యము ఉన్నట్టుగా కాకుండా ఇదిగో మేము ఏం ఆశిస్తున్నామో ఆ బోధ చేయడానికి వీర సేవకులను ఎన్నుకున్నారంట. కానీ దేవుడు ఏర్పరిచి ఇదిగో బుద్ధి చెప్పడానికి, గద్దించడానికి, ఉపదేశించడానికి, దేవుడు హితబోధ చేయడానికి ప్రవక్తలను, అపోస్తులను పంపుతుంటే ఈ అబద్ధ ప్రవక్త వీరిని వశపరుచుకొని వీరిలోనే ఉండి ఏం చేస్తున్నారండి?
ప్రవక్తలను చంపుతున్నారంట. మీకు అర్థమే భాషలో ఒక మాట చెప్తా చూడండి. హేబేలుని చంపింది ఎవరు? హేబేలును చంపింది తన అన్న అయిన కయ్యూను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో హేబేలును చంపింది క్రీస్తు ఆత్మ, అబద్ధ క్రీస్తు ఆత్మ. క్రీస్తు అని అంటే దేవుని బిడ్డ అని చెప్పుకుంటూనే వానిలో దురాత్మ ఉంది, ఇది అబద్ధ క్రీస్తు ఆత్మ అని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, దీన్ని అర్థం చేయడానికి మీకు ఒక వాక్యం చూపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 24వ వచనం. అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకై వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని కనపరచమని. ఈ సబ్జెక్ట్ మీకు ఐడియా ఉందండి. ఇక్కడ వారు వాడిన పదాన్ని మీకు కూడా చెప్తా చూడండి. అందరి హృదయం ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా అంట. ఏ చోటు? యూదా ఒక చోటుకు పోవడానికి తప్పిపోయాడంట. యూదా ఒక చోటుకు పోవడానికి తప్పిపోవడం ఏంటి అని అంటే, యేసు ప్రభువుల వారు అంటారు, ఇదిగో మన మధ్యలో ఒకనిలో సాతాను ఉంది, అతడు సాతాను అని అంటాడు. బల్లారాధన జరిగేటప్పుడు యేసు ప్రభు బల్లి ఇచ్చేసి ఇగో ఇతడే సాతాను అంటాడు. సాతాను అనేయడానికి, సాతాను అనగానే అందరం ఏమనుకుంటామంటే ఒక ఆత్మ, దురాత్మ వంటిదేమో అని అనుకుంటాం. కానీ అక్కడ వాడిన పదము అందరికీ అర్థం కాలేదు. ఏంటంటే సాతాను అనగా ఇదిగో పూర్తిగా దయ్యమే వానిలోనికి వచ్చేసిందంట. ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. అగాధము తెరవగా క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, ఒక ఆత్మ అంటే అంధకారములో నుండి బయటికి వచ్చిందంట. అంటే తన చోటికి వెళ్ళడానికి అంటే ఏంటి? వాడు మరలా నరకానికి పోవడానికి ఇదిగో భూమి మీదకి వచ్చినప్పుడు ఇదిగో వాడు ఇస్కరియోతు యూదని ఎన్నుకున్నాడంట. రాను రోజు దీన్ని లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను నేర్పించాలనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, ఇదిగో క్రీస్తు విరోధి ఆత్మను గుర్తుపట్టుట చాలా సులువు. ఎందుకంటే వాడి పేరు క్రీస్తు విరోధి అంటే యేసు ప్రభుకు విరుద్ధమైన కార్యాలు కనబడతాయి. కానీ అబద్ధ క్రీస్తు దేవుని సంఘంలో నుంటూ, దేవుని వాక్యంలో నుంటూ ఇదిగో దేవుని పిల్లల్ని తర్పిస్తూ ఉన్నాడు. ఇది డేంజర్. ఇదిగో యేసు ప్రభుని చంపింది అన్యులు కాదు, దేవుని పిల్లలే. అపోస్తలత్వములో దేవునితో సమపాలు పొందుకుంటున్న, అంటే సమానమైన సింహాసనాన్ని పంచుకుంటున్న ఇస్కరియోతు యూదా తన చోటికి పోవుటకు, తన చోటు అంటే ఏంటి? తనలో దూరిన ఆత్మ సాతాను నరకానికి పోయింది కదా. ఇదిగో తన చోటుకు పోవుటకు వాడు పాతాళం నుండి బయటకు వచ్చి కొంతమందిని ఎన్నుకొని ఏర్పరచుకొని వారి ద్వారా ఇదిగో సంఘముని నరక పాత్రలుగా చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని హింసిస్తూ ఉన్నారు. చూడండి, దీన్ని అర్థం చేయడానికి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఒక స్త్రీ గురించి చెప్పబడ్డదండి. చదువుగా విందాం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లుయుండుట నాకు చూపెను. ఒక స్త్రీ అంట పరిశుద్ధుల రక్తము చేత, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేత మత్తిల్లిపోతుందంట. ఎవరు ఈ స్త్రీ అంటే, రేపు బయలుపరచబడిపోవు సంఘమే. ఇది రేపు విడబడిన సంఘము. రేపు అబద్ధ క్రీస్తుతో, అబద్ధ ప్రవక్తతో ఏకమైన సంఘము. చూడండి, అక్కడ దీన్ని గుర్తుపట్టడానికి మహాబబులోను అని అంటారు. దీన్ని గుర్తుపట్టడానికి ఆ స్త్రీ అంట 3 చోట్లలో కూర్చుంటుంది. మొదటిది విస్తార జలముల మీద, రెండవది క్రూర మృగం మీద కూర్చుంటుందంట, మూడవది 7 కొండల మీద కూర్చున్న స్త్రీ అని రాయబడి ఉంది. ఈ 3 7 కొండల మీద కూర్చున్న స్త్రీ, అది మీరు లోతుగా ధ్యానించగలిగితే ధ్యానించండి. రానున్న రోజుల సమయం లేదు కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఎవరంటే, ఇదిగో
రేపు యేసు ప్రభుల వారు సంఘము ఎత్తబడ్డ తర్వాత, ఎత్తబడక ముందు ఇప్పటి నుంచి కూడా లోకమునతో సంధి చేసుకొని, అబద్ధ క్రీస్తుతో సంధి చేసుకొని, ఇదిగో ప్రవక్తలను, దేవుని ప్రజలను హింసిస్తున్న సంఘములో ఉన్న కొంతమంది గుంపు. దీన్ని దేవుడు ఏమంటాడు అనంటే, ఇది ఎవరు అనంటే ఇది క్రీస్తు, అబద్ధ క్రీస్తుకు సంబంధించిన భార్య. వీరు ఎవరు అంటే అబద్ధ క్రీస్తుకి సంబంధించిన, రేపు వివాహం చేసుకోబోతున్న ఒక గుంపు. ఇది అబద్ధ క్రీస్తుని వివాహం చేసుకున్న గుంపు అనొచ్చు దీన్ని. చూడండి అక్కడ రాయబడిన మాట, ఈ స్త్రీ అంట ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రం ధరించుకొని బంగారంతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినది, హేయమైన కార్యములతో తాను చేర్చిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిన్న ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకున్నది. తినని యేసు ప్రభుల వారు వర్ణిస్తూ వ్యభిచారి అంటాడు. మహావేశ్యకు చేయబడిన తీర్పు నీకు కనపరుస్తా అంటాడు. ఇది ఎవరు అంటే క్రీస్తు విరోధితో, అబద్ధ క్రీస్తుతో సంధి చేసుకున్న సంఘము, అబద్ధ క్రీస్తుని తిను ఆహ్వానించిన సంఘము. ఇదిగో అబద్ధ ప్రవక్తని ఒక మూల కూర్చున్నదంట. అది అబద్ధ ప్రవక్తనే తినను కూర్చోమన్నదంట తన మీద. అంటే తిను వెళ్ళి ఎక్కడ కూర్చుంది? అబద్ధ ప్రవక్త మీద కూర్చుందంట. దాని అర్థం ఏంటంటే మీకు రానూరులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 7 కొండల మధ్యలో కూర్చుందంట. ఇది ఏం చేస్తుందండి? పరిశుద్ధులని చంపుతూ ఆ రక్తం చేత మత్తులుతా ఉందంట క్రీస్తు విరోధి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుల వారు మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో వీరు మెజర్మెంట్ ఆఫ్ కిల్లింగ్. దీని అర్థం చెప్పడానికి మీకు ఇంకో మాట చూపిస్తున్నారండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ. దేవుని వాక్యం నిమిత్తమే, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమే వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి అంట. అప్పుడు ఈ దేవుడు అన్న మాట ఏంటంటే 11వ. తెల్ల వస్త్రం వారు ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడిన వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు. ఏంటంటే అండి, లెక్క పూర్తి కావాలంట. ఏంటి ఆ లెక్క? చూడండి మత్తయి సువార్త 23:32. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. ఎవరండి వీరిని చంపింది? ఎవరండి అపోస్తలను, ప్రవక్తలను, పరిశుద్ధులను చంపింది? వాళ్ళు ఏమంటున్నారు? భూమి మీద ప్రతిదండన చెయ్యి, భూమి మీద మా రక్తమునకు ప్రతిగా వారి మీద ప్రతిదండన చెయ్యి. ఎవరి మీద? సంఘము పరిశుద్ధులను గుర్తుపట్టింది. యేసు ప్రభును గుర్తుపట్టారు 12 మంది అపోస్తలు. కానీ యేసు ప్రభుని చంపింది ఎవరు తెలుసా? తనవారి రూపంలో ఉన్న అబద్ధ క్రీస్తే. ఇది గుర్తుపట్టట్లేదు చాలామంది. నేటి సంఘాలు కూడా అబద్ధ క్రీస్తు విడిగా ప్రవక్తలను దుర్ద చెవులు గలవారై దేవుని సర్వసత్యములకు లోబడక తమకి ఇష్టమైన బోధలు, తమకి ఇష్టమైన నచ్చిన, ఒకడు మందు తాగొద్దు అని బోధిస్తాడు, ఒకడు మందు తాగొచ్చు అని వాక్యాన్ని చూపిస్తూ బోధిస్తాడు. ఇప్పుడు వీడు ఎక్కడ పోతాడండి? మందు తాగేటోడు మందు ఎక్కడైతే అలౌ చేస్తున్నాడో ఆ చర్చికే పోతాడు. వ్యభిచరించకూడదు అని ఒకడు బోధిస్తాడు, వ్యభిచరించితే తప్పేమి కాదని బోధిస్తాడు. వ్యభిచారం చేయటోడు ఎక్కడ పోతాడండి? వ్యభిచారం చేసే సంఘంలోకి పోతాడు. చాలా జాగ్రత్త. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా వినండి. ఏ సంఘానికి వెళ్తారో జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ప్రవక్త సమాధులను కట్టించి శృంగారిస్తున్న నీతిమంతులు అంట తండ్రి. అయ్యా, వీరులో అబద్ధ క్రీస్తు క్రియ చేస్తూ ఉన్నాడు. అబద్ధ క్రీస్తు ఇదిగో వాడు తన సంఘమును, తన రాజ్యమును సంఘంలో స్థిరపరచుకొని పరిశుద్ధ రక్తము చేత మత్తిల్లుచూ ఉన్నాడు నా తండ్రి.
అయ్యా ఇదిగో ధర్మ విరోధి సమానమైన మర్మం ఇప్పటికే క్రియ చేయించిందని మాట్లాడారు నా తండ్రి. మరి యొక్క యేసుని, మరి యొక్క ఆత్మని, మరి యొక్క స్వార్థని విని మేము వచ్చినట్లయితే ఇదిగో నా తండ్రి సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. ఇగో మరి యొక్క ఆత్మ కాక పరిశుద్ధ ఆత్మని మేము పొందుకున్న కృప దయచేయండి. మా పితరులు అయ్యా పారంపర్య ఆచారమందు కాక ఇదిగో ఆచారమందు కాక ఆచార్య అంటే పద్ధతులు ఎందుకు కాక ఇదిగో దేవుని వాక్యమందే మేము విశేష ఆసక్తి గలవారమన్నట్లు ఆత్మచేత మమ్మల్ని ముద్రించమని ప్రార్థన చేస్తాం. అయ్యా సంఘంలో అబద్ధ క్రీస్తు పనిచేస్తున్నప్పుడు మా మనోనేత్రాలను వెలిగించండి. ప్రతి ఆత్మను గుర్తుపట్టి వివేచన ఆత్మ దయచేయండి. ఈ ఆత్మ ఎట్టిదో వివేచన కలుగు ప్రత్యక్షత గల మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. మీరు రాణించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఎత్తపడే ఆ శ్రేష్టమైన జ్యేష్ఠుల గుంపులైన ఉన్నటకు ఆత్మదేవునికి అప్పగించుకుంటున్నానని సిద్ధపరచగలరు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.